నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లను. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. జతవెతికే హృదయానికి 5వ భాగం. మంగమ్మ పాలు తీసుకువచ్చే సమయానికి ఆనంద లేచి తయారైపోయింది. మాళవిక మంచి నిద్రలో ఉంది. ఆమెకి నిద్రభంగం కాకుండా నిశ్శబ్దంగా కిందికి వచ్చింది. రాత్రి నల్లతాచి ఇంట్లోకి వచ్చేసినదంట కదమ్మా. ముందు అది ఇది మాట్లాడి 2 నిమిషాల తర్వాత అసలు విషయంలోకి వచ్చింది మంగమ్మ. లేదు మంగమ్మ, ఇంట్లోకి రాలేదు, అక్కడే బయట అంటూ చెప్పబోతున్న ఆనంద మాటలు వినిపించుకోలేదామె. సమయానికి అర్జున్ బాబు ఇక్కడ ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత అవస్థపడేవారు అంటూ మధ్య మధ్యలో లోపలికి మెడసారించి చూస్తోంది. ఆమె ఎందుకలా చూస్తోందో అర్థం కాలేదు ఆనందకి. అవును, అర్జున్ బాబు పాముని లోపలికొచ్చి పట్టుకున్నారా ఆనందమ్మ? ఏదో రహస్యం అడుగుతున్నట్టుగా గొంతు తగ్గించి అడిగింది మంగమ్మ. తెల్లమొహం వేసింది ఆనంద. అప్పటికి అర్థమైంది ఆమెకి మంగమ్మ ఉద్దేశం. ఆమెకి గొంతులో నుంచి మాట పెగల్లేదు. దేనికైతే ఆమె భయపడిందో అదే కళ్ళ ముందు కరాళ నృత్యం చేస్తుంటే దిక్కుతోచని దానిలా నిలబడిపోయింది. ఇప్పుడు అందరి నోళ్లలోనూ తన పేరు నానబోతోంది. తను ఇక్కడ ఉన్నట్టు అందరికీ తెలిసిపోబోతోంది. ఆనంద భయంతో కట్టాటలా బిగుసుకుపోయింది. అవునే మంగమ్మ, అన్నయ్య ఇంట్లోకి వచ్చే పట్టుకున్నాడు. నేను చూశానుగా. ఎంత పెద్దదనుకున్నావు? దాని జంట కూడా ఎక్కడో ఉండొచ్చని చుట్టుపక్కల అన్నాడు. వెనుక నుంచి మాళవిక మాట వినిపించేసరికి మంగమ్మ నోటికి తాళం పడింది. ఆనంద అయోమయంగా చూసింది మాళవిక వంక. మాళవిక వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఆనంద వైపు తిరిగి మంగమ్మ చూడకుండా కన్ను కొట్టింది. మంగమ్మ తాను ఊహించినట్టుగా అక్కడ అర్జున్ కాకుండా మాళవిక ఉండడం, అది పెద్ద మసాలా వార్త కాకపోవడంతో నిరాశగా తనలో తాను గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆమె గేటు దాటగానే పగలబడి నవ్వుతున్న మాళవికని వింతగా చూసింది ఆనంద. అన్నయ్య అంటూనే ఉన్నాడు, మనం లేచేలోపుగా ఈ వార్త గాలికన్నా వేగంగా ఊరంతా పాకిపోతుందని. నువ్వు భయపడతావనే నన్ను రాత్రి ఇక్కడ ఉండమని చెప్పాడు. అయినా అన్నయ్య చాలా ముందు చూపున్నవాడు. తను రాత్రి ఇక్కడికి వచ్చినట్టు బయటికి వస్తే నీ పేరు అందరి నోళ్లలోనూ నానుతుంది. అదే నేను నీతో ఉంటే ఎవరూ మాట్లాడడానికి ధైర్యం చేయరు. కొద్దిసేపైన తర్వాత నవ్వడం ఆపి చెప్పింది మాళవిక. అర్జున్ ముందు చూపుకి ఆశ్చర్యపోయింది ఆనంద. ఒక ఆడపిల్ల వైపు నుంచి ఆలోచించి ముందు జాగ్రత్త తీసుకునే మగవాడిని చూడడం ఆమె జీవితంలో అదే ప్రథమం. అతనికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంది మనసులో. గంట గడిచాక మాళవిక తన అన్నయ్య వచ్చాడని చెప్పి వెళ్ళిపోయింది. అతను గేట్ దాటి లోపలికి రాకపోవడం ఆమెకి నిరాశగా అనిపించింది. కానీ అది కూడా తన మంచికే అనుకుని సరిపెట్టుకుంది ఆనంద. ఇప్పుడు అతనితో మాట్లాడే పరిస్థితిలో లేదు తను. అర్జున్ లైబ్రరీ రన్ చేస్తాడని చెప్పింది మాళవిక. అంతేకాకుండా వేరే సొంతంగా ఏదో బిజినెస్ చేస్తాడట. తన తండ్రికి తప్ప ఇంక వేరెవ్వరికీ తెలియదట. అదేంటో ఎప్పటికైనా తెలుసుకుంటారని తన దగ్గర శపథం చేసింది మాళవిక. రాత్రి మెలకువగా ఉన్నంతసేపు అన్నగారి మీద ఏదో ఒకటి చెప్తూనే ఉంది. అతను లైబ్రరీని ఎంత బాగా చూసుకుంటాడో, ఎన్ని బుక్స్ చదువుతాడో అన్నీ చెప్పింది. కేవలం అతన్ని చూడడం కోసం లైబ్రరీకి వెళ్ళే 2-3 అమ్మాయిల పేర్లు కూడా చెప్పింది. ఆనంద్కి ఈర్ష్యగా అనిపించింది. తను ఒకరితే, తనకి ఒక అక్కో అన్నో ఉంటే బాగుండునని అనుకునేది చిన్నప్పుడు. కానీ ఊహ తెలిసే కొద్దీ అసలు తనకి ఆడుకోవడానికి కాదు కదా, స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా వీలు కాలేదు. మొదటిసారి స్కూల్లో ప్రోగ్రాంకి తన గొంతు విప్పి పాడినప్పుడే తన జీవితం మారిపోయింది.
ఆ రోజు ఎందుకు పాడిందా అని ఇంతవరకు ఏడవని రోజు కూడా లేదు. అందరూ పిల్లల్లా నార్మల్గా గడపలేదు తన జీవితాన్ని. ఏడాది పొడవునా సంగీతం ప్రోగ్రాంలు, డబ్బు సంపాదన అంటూ దేశాలు పట్టుకుని తిరగడమే అయిపోయింది. ఒక్కరోజు జ్వరం వచ్చినా, జలుబు చేసినా తండ్రికి కోపం వచ్చేసేది. ఆయన కోపం కన్నా మౌనంగా బాధని భరించడమే నయమనుకునేది. నెమ్మదిగా సినిమాల్లో పాడే అవకాశం వచ్చాక మరీ దారుణమైపోయింది తన బ్రతుకు. ఒక్క క్షణం ఖాళీ లేకుండా గొంతు అరిగిపోయేలా పాడడం తప్ప వేరే వ్యాపకం లేదు, వేరే ఆలోచన లేదు. తన చుట్టూ ఉన్న తన వయసు వాళ్ళు ప్రేమ, పెళ్ళి, కెరియర్ అంటూ నిర్ణయాలు తీసుకుని వాటిల్లో దెబ్బతిని తిరిగి నిలదొక్కుకోవడం కూడా జరిగిపోయింది. కొత్తగా డబ్బింగ్ అని మొదలుపెట్టారు. సంగీతమే సాధన చెయ్యాలా లేక డబ్బు సంపాదన ముఖ్యమనుకోవాలా అర్థం కాలేదు ఆమెకి. అయినా అది ఆలోచించే స్వేచ్ఛ లేదు తనకి. సొంతంగా ఒక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛని ఎప్పుడో కోల్పోయింది. పరాయి వాళ్ళని అనుమానంగా చూడాలి, మగవాళ్ళని అస్సలు దగ్గరికి రానివ్వకూడదు లాంటి ఆజ్ఞల మధ్య గడిపింది. ఆ సమయంలో తన జీవితంలోకి ప్రవేశించాడు మిత్ర. తనని ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. అలా ఒక మగవాడు తనతో అనడమే గొప్పనుకుంది, మురిసిపోయింది. కానీ అది ఒక పీడకలగా మిగులుతుందని ఊహించలేకపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉష్ట్రపక్షిలా ఇక్కడికొచ్చి తలదాచుకుంది. అలాగని ఈ ఒంటరితనాన్ని ఏకాంతం అనుకుని ఒక వరంలా భావించలేదు. ఇది తనకి ఒక శాపం. ఆనంద మనసంతా కమ్ముకుంటున్న చీకటి ఆలోచనలన్నీ బలవంతంగా పక్కకి తోసేసింది. ఇప్పుడు తను పాత ఆనంద భైరవి కాదు, కొత్త జీవితం ప్రారంభించింది. స్నేహం చేయడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టేవాళ్ళెవరూ లేరిక్కడ. తాను తనకిష్టం వచ్చినట్టు చేస్తుంది. దెబ్బ తగిలితే ఆ నొప్పిలో నుంచి నేర్చుకుంటుంది. ఆ నిర్ణయానికి రాగానే తను ఏం చేయాలో ఆలోచించుకుంది ఆనంద. అర్జున్ తనకి వచ్చిన మెయిల్ గురించి ఆలోచిస్తున్నాడు. నిఖిల్ ఈసారి మరీ చెప్పాడు కొత్త కాన్సెప్ట్ ఆలోచించుకోమని. కాంపిటీషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో వెరైటీ చూపిస్తే కానీ నిలదొక్కుకోవడం కష్టం. ప్రస్తుతానికి సమస్య లేదు, కానీ ప్రాజెక్ట్ మొనాటనస్గా ఉంటే బోర్ కొడుతుంది. అది అతని మెయిల్ యొక్క సారాంశం. నిఖిల్ తన ఏజెంటే కాదు, తన ప్రాణ స్నేహితుడు కూడా. అతను చెప్పాడంటే ఇక రెండోసారి ఆలోచించే అలవాటు లేదు అర్జున్కి. మధ్యాహ్నం 2 కావడంతో లైబ్రరీ క్లోజ్ అయి ఉంటుందని తెలుసు అందరికీ. అందుకు ఎవరు రారు. అర్జున్ ప్రశాంతంగా కూర్చుని బుక్ చదువుకోవడమో లేక తన ప్రస్తుత ప్రాజెక్ట్ మీద పని చేసుకోవడమో చేస్తాడు. మధ్యాహ్నం ఇంటికొచ్చి వెళ్ళొచ్చుగా అంటుంది తల్లి. కానీ టైం వృధా చేసుకోవడం అర్జున్కి అస్సలు ఇష్టం ఉండదు. ఏకాంతం అతనికి వరం. అతనికి పని ఒక తపస్సు. ఒకసారి పనిలో లీనమైతే ఎవరు డిస్టర్బ్ చేసినా తట్టుకోలేడు. అందుకే ఒంటరితనం కోరుకుంటాడు. అర్జున్ తన నోట్బుక్, పెన్సిల్ తీశాడు. కళ్ళు మూసుకుని ఆలోచనల్లో మునిగిపోయాడు. మూసిన అతని కళ్ళ ముందు ముగ్ధ మనోహరమైన రూపం కదలాడింది. నల్లని ఒత్తైన పొడవాటి చుట్టూ, బంగారు రంగులో నిగారించే మేని ఛాయ, చేపపిల్లల చంచలమైన కనుపాపలు, పిడికిట్లో పట్టే నడుము. ఠక్కుమని కళ్ళు తెరిచాడు అర్జున్. ఎదురుగా తనవైపే సంకోచంగా చూస్తూ అతని కళ్ళ ముందు నిలబడి ఉంది అంతవరకు కనురెప్పల వెనుక దాక్కుని ఉన్న రూపం ఆనంద భైరవి. ఎవరూ చూడబడలేని తన ఏకాంతంలోకి రావడమే కాకుండా తన ఆలోచనల్ని ఆక్రమించుకుని కూర్చున్న ఆమెను చూడగానే చివ్వున కోపం ముంచుకొచ్చింది అతనికి. లైబ్రరీ క్లోజ్డ్, టైమింగ్స్ బయట ఉన్నాయి, చూడలేదా? అవసరమైన దానికన్నా కొంచెం కఠినంగానే అన్నాడతను. ఆమె కళ్ళు రెపరెపలాడాయి. కళ్ళలో సన్నటి కన్నీటి పొర ఏర్పడింది. అర్జున్ తనని తానే తిట్టుకున్నాడు. ఐఎమ్ సారీ, అంత హార్ష్గా చెప్పి ఉండకూడదు నేను. ఈసారి మృదువుగా ఉంది అతని కంఠం. అతని వైపు ఆశ్చర్యంగా చూసిందామె. అంత త్వరగా భావాలు మార్చగలిగే వాళ్ళని ఆమె అస్సలు నమ్మదు. క్షమించమని అడిగితే తన వైపు అనుమానంగా చూస్తున్న ఆమెని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు అర్జున్కి. తన నోటి వెంట సారీ అన్న పదమే రాదు. అలాంటిది పూర్తిగా ఐఎమ్ సారీ అంటే
ఏదో దొంగని చూసినట్టు చూస్తే ఎలా? అతను చిన్నగా తల విదిలించాడు. ఈ ఆడపిల్లలు ఎప్పటికీ తనకి అర్థం కారు. అందుకే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఎన్నింటికి ఓపెన్ అవుతుంది లైబ్రరీ? బుక్స్ తీసుకోవాలి. తిరిగి వెళ్ళబోతూ అలవాటు ప్రకారం తన చీర కొంగు వేలికి చుట్టుకుంటూ అడిగింది. ఆమె తనని చూసి నర్వస్గా ఫీల్ అవుతోందని అర్థమైంది అతనికి. మంచిదే, దూరంగా ఉంటుంది అనుకున్నాడు మనసులో. వెళ్ళిపోయి మళ్ళీ వస్తావా? తన నోట్స్లో ఏదో రాసుకుంటూ సీరియస్గా అడిగాడు. కానీ మధ్య మధ్యలో కళ్ళు పైకెత్తి ఆమెనే గమనిస్తున్నాడు. అది తెలియని ఆనంద అతను తన వైపు చూడడం లేదు కదా అని ధైర్యంగా అతని వైపు చూస్తూ నిలబడింది. అలవాటు ప్రకారం తల నిలువుగా ఊపబోయి అతను చూడడం లేదని గమనించి నాలుక కొరుక్కుంటూ ఆ అవును అంది తడబడుతూ. అప్పుడు పూర్తిగా తలెత్తి చూశాడు ఆమె వంక అతను. ముందు ఆమె జోక్ చేస్తోందేమో అనుకున్నాడు. ఆమె మొహం వంక తేరిపారా చూశాక జోక్ కాదని సీరియస్గానే అందని అర్థమైంది అర్జున్కి. ఆమె అమాయకురాలు అతి తెలివితేటలు చూపిస్తోందో అస్సలు అంచనా వేయలేకపోయాడు అతను. చిన్నగా నిట్టొచ్చి రిజిస్టర్ని ఓపెన్ చేశాడు. నీకోసం కొంచెం రూల్స్ బెండ్ చేస్తాలే అంటూ రిజిస్టర్ ఆమె వైపు తోస్తూ ఎంట్రీ వేయమన్నాడు. నా కోసం రూల్స్ మార్చక్కర్లేదు తడబడుతూనే రిజిస్టర్ అందుకోకుండా చెప్పింది. చూడు ఆనంద భైరవి, నేను ప్రత్యేకించి లాగ్ ఓపెన్ చేయక్కర్లేదు. నేను ఇక్కడే అవైలబుల్గా ఉన్నాను. సో ప్లీజ్ అన్నాడు రిజిస్టర్ ఆమె ముందుకు తోసి. తెచ్చిపెట్టుకున్న సహనం కరిగిపోతోంది అతనిలో. అది అర్థమైంది ఆమెకి. ఏమీ అర్థమైనా కాకపోయినా కోపం బాగానే అర్థమవుతుంది ఆనందకి. ఆమె కొద్దిగా వంగి అతను అందించిన పెన్ తీసుకుని సంతకం చేసి టైం ఎంట్రీ వేసింది. అతను ఆమెకి ఏ ర్యాక్ ఎక్కడుందో చూపించడానికి లేవబోయాడు. అతన్ని ఆపేసిందామె, నేను చూసుకుంటాను అంటూ. అతను భుజాలు చిన్నగా కదిలించి తిరిగి కూర్చుని తన పనిలో మునిగిపోయాడు. కాదు, మునిగిపోయినట్టు నటించాడు. కను చివరల నుంచి ఆమె కదలికల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె ముందుగా తెలుగు సాహిత్యం వైపు వెళ్ళింది. ఒక 10 నిమిషాలు చూశాక అక్కడి నుంచి సైన్స్ బుక్స్ కేసి చూసింది. ఆమె వైవిధ్యమైన ఆలోచనలకి నవ్వుకున్నాడు అర్జున్. అరగంట గడిచినా ఆమె ఆ ర్యాక్స్లో నుంచి బయటకు రాలేదు. అతను అనుమానంగా చూశాడు. ఎక్కడా ఆమె కదలిక లేదు. అతను నిశ్శబ్దంగా లేచి ఒక్కొక్క ర్యాక్ వెతుకుతూ మరింత లోపలికి వెళ్ళాడు. ఆమె రొమాన్స్ ర్యాక్ చివర ఒక బుక్లో తలదూర్చి కనిపించింది. ఈ లోకంలో లేదామె. అదే పుస్తకం మాయ. చదివే వ్యక్తి ఎవరని అడగదు. ఆడ మగ రంగు డబ్బు తేడా లేదు. ఎవరినైనా తన ప్రపంచంలోకి ఇట్టే లాగేసుకుంటుంది. చిన్నగా నవ్వుకున్నాడు. మంచి రొమాన్స్లో మునిగిపోయావా? ఆనంద చెవి దగ్గర తుమ్మెద ఝంకారంలా వినిపించింది అతని కంఠం. ఉలిక్కిపడి కెవ్వుమని అరిచినంత పనిచేసి పక్కకి దూకింది గుండెల మీద చెయ్యి వేసుకుంటూ. ఆమె చేతిలో నుంచి జారిపడిన పుస్తకం వైపు చూసి అల్లరిగా నవ్వాడు అర్జున్. అది ఏం పుస్తకం అయి ఉంటుంది? తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.